నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం పంచాయతీలోని కోటూరుపాడు గ్రామానికి సంబంధించిన రేషన్ డీలర్ షాప్ కు వెయిట్ మిషన్, ఈ-పాస్ మిషన్, బియ్యం, నిత్యావసర సరుకులను 16 రోజుల నుంచి అడుగుతున్న రెవెన్యూ అధికారులు తమకు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయంలో మోడిపోయిన నారాయణమ్మ ఫిర్యాదు చేశారు. మోడిపోయిన నారాయణమ్మ మాట్లాడుతూ కోటూరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తి గత ప్రభుత్వం నుంచి సరుకులను పంపిణీ చేస్తున్నాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో అదే గ్రామానికి చెందిన నాకు ఇచ్చారని, కానీ గత 16 రోజుల నుంచి మాజీ డీలర్ని, రెవెన్యూ అధికారులను బియ్యం కాటా, ఈ-పాస్ అడిగినా స్పందించలేదని, అందువలన ఫిర్యాదు చేశామని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంకటగిరి ఎమ్మెల్యే కొనుగోండ్ల రామకృష్ణ స్పందించి మాకు మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సిద్ధవరం టీడీపీ అధ్యక్షుడు మతకాల వసంత కుమార్, మోడిపోయిన వెంకటేశ్వర్లు, కోటూరుపాడు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వారికి ఎక్కడా దించలేదు. ఊళ్ళో అంతా టాకు మాకు ఎప్పుడు ఇస్తారు అని. కానీ ఈ వారికి అతను ఇవ్వకపోయా, మేము ఇవ్వకపోయా. అతను ఏలు పెట్టాలన్నా నా ఫింగర్ ఉండాలి కదా. అతను ఈ మిషన్ ఇవ్వకపోయా, బియ్యం ఈ వారికి తొలిగిపోయా. అందువల్ల ఏం చేయాలో మేము అందుకోసం ఇక్కడికి వచ్చాము, మీడియాని తెలుసుకుందామని వచ్చాము. అందరికీ నమస్కారం. నా పేరు మోడిపోయిన నారాయణమ్మ. నాకు వారం 10 రోజుల నుంచి ఆర్డర్ వచ్చింది. కానీ మాకు ఎవరు వచ్చి బియ్యం, ఈ-పాస్ మిషన్ ఎవరు ఇప్పించిన వాళ్ళు కాదు. అందరికీ కాల్ చేసాము, అందరితో మాట్లాడాము. ఎవరు ఒకరు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు మేము 4 సార్లు ఏజెంట్గా, మా ఆయన 4 సార్లు ఏజెంట్గా ఉన్నందు వల్ల ఏదో పేదోళ్ళే బతుకుతారులే అని మాకు అర్జీ ఇచ్చారు, రాసిచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు తీసుకున్నారు. మళ్ళీ మాకు ఆర్డర్, మా పేరు మీద ఆర్డర్ కూడా వచ్చింది. కానీ మాకు ఇక్కడ ఎవరు ఎంఆర్ఓ కాల్ చేసినా కానీ అతనైతే ఒకరో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అంతకుముందు ఉన్న డీలరు ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈఆర్ఓ గారు వచ్చారు. ఈఆర్ఓ గారిని కూడా లెక్కేసుకోవట్లేదు. ఎందువల్ల లెక్కేసుకోవట్లేదు అతను మాకైతే తెలీదు. అతనైతే సస్పెండ్ అయిపోయాడు. అతను సస్పెండ్ అయిపోయి కూడా మళ్ళీ తాత్కాలికంగా అతనికే ఇచ్చారు డీలర్ షాపు. అసలు అది ఆ ఇంట్లో సస్పెండ్ అవ్వడం ఏంది, మళ్ళీ ఆ ఇంట్లోనే తాత్కాలికంగా ఇవ్వడం ఏందో నాకైతే తెలీదు. ఇక్కడంతా దొంగ రాజకీయం జరుగుతూ ఉంది. ఇక్కడ అంటే తెలుగుదేశం అని ముసుకేసుకొని అందరూ వచ్చి మేము తెలుగుదేశం అని ముసుకేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి అంత మోసం చేస్తున్నారు. ఫస్ట్ నుంచి నేను పుట్టుకతో తెలుగుదేశం, చచ్చిపోయే వరకు తెలుగుదేశం. మా ఆయన 4 సంవత్సరాల నుంచి 4 సార్లు ఏజెంట్గా నిలబడిండు. కానీ ఈరోజు మా ఆయనకి ఊళ్ళో విలువ లేకుండా చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కనీసం మండల ఆఫీసులోకి వచ్చి మాట్లాడేదానికి కూడా లేకుండా చేసిండ్రు. వీళ్ళు మేము తెలుగుదేశం అని ముసుకేసుకో ఉన్నారే కానీ వీళ్ళ బ్లడ్ ఏమో తెలుగుదేశం కాదు. కాకపోతే ఇంకో వైసీపీ ఏజెంట్, వైసీపీ బ్లడ్డే. కానీ ఇంకో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మేము వైసీపీ అంటారే కానీ తెలుగుదేశం అయితే కాదు. ఇప్పుడు వాళ్ళ పనులు అవడం కోసం తెలుగుదేశం అని ముసుకేసుకో ఉన్నారే కానీ తెలుగుదేశం అయితే కాదు. మేము పుట్టుకతో తెలుగుదేశం, చచ్చిపోయే వరకు తెలుగుదేశం. అయినా మాకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఆఫీసులు పోయి చెప్పినా కూడా వాళ్ళ పక్కే వాళ్ళే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళతో ఎంటున్నారు కానీ మాదైతే ఎవరు వినట్లేదు. మాకైతే న్యాయం చేయట్లేదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము.